తూర్పు టీము మీ దగ్గర ఏమో 6,75,000 ఉంది. పడమర టీం లీడ్ లో ఉన్నారు 8,15,000 తో. ఈ రౌండ్ రూల్స్ ఏంటో చెప్తాను. మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయాలి బజర్ కొట్టి. అండ్ మీరు గెస్ చేసిన ఆప్షన్ మీద మీరు మీ దగ్గర ఉండే డబ్బులు ఎంతైనా పెట్టొచ్చు. అది కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే ఆ పెట్టిన డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీము చెప్పింది రైటా రాంగా అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు గెస్ చేసింది కరెక్ట్ అయితే మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త అసలు చెయ్యకూడని పనేంటి? స్టూడెంట్స్ అడుగుతా, చెప్పండి అమ్మా. పని మనిషితో క్లోజ్ గా మాట్లాడడం. ఆ టైంలో పని మనిషి మాత్రమే కాదు, ఏ మనిషితో కూడా మాట్లాడకూడదు. అట్ల కర్ర కత్తి లాంటివి దగ్గర ఉంచుకోకూడదు. ఎస్, మారణ ఆయుధాలు ఏవి దగ్గర లేకుండా చూసుకోండి. నడుము గిల్లొద్దు మనోడే. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నా మీకు. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త అసలు చెయ్యకూడని పనేంటి? ఏ, జోక్స్ వేయడం. బి, మొబైల్ చూడడం. సి, ఇంటికి చుట్టాలని తీసుకొని రావటం. ఆప్షన్ డి, పనులు చెప్పడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త అసలు చెయ్యకూడని పనేంటి? జోక్స్ వేయడం, ఇంటికి చుట్టాలని తీసుకొని రావటం. తూర్పు తూర్పు. ఇంటికి చుట్టాలని తీసుకురాకూడదు, గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకురాకూడదు. ఆప్షన్ సి మీద పెట్టండి. ఎంత పెడుతున్నారు? 1 lakh. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? వద్దు వద్దు వద్దు, రైట్ పెట్టు. పోతే మాత్రం కొడతా. రైట్ 1. ఓకే, చూద్దాము ఈ ఆన్సర్ రైటా కాదా. రాంగ్ అయింది కదా. మంది రాంగ్ అంటే మంది కాదు, వాళ్ళది పోయింది చూడు. అంటే వాళ్ళది కూడా పోయిందని ఆవిడకి ఆనందం. ఇవ్వండి. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, భార్య కోపంగా ఉన్నప్పుడు కుళ్ళు జోకులు లాంటివి వేయకండి. మేడం నాకు ఏదో డౌట్ ఉంది మేడం, ఇది అన్ని ఆన్సర్లు ఒకేలా ఉన్నాయి. నాకు నీ మీద డౌట్ ఉంది. సెకండ్ క్వశ్చన్, అమ్మాయిలు ఎటువంటి విషయాలకి తెలివితేటలు బాగా వాడతారు? చెప్పండి. 3-4 అబ్బాయిల్ని మెయింటైన్ చేసేటప్పుడు. అబ్బాయి జుట్టు విగ్గా లేకపోతే రియలా అని చూడడం. ఆప్షన్స్, అమ్మాయిలు ఎటువంటి విషయాలకి తెలివితేటలు బాగా వాడతారు? ఆప్షన్ ఏ, అబ్బాయిల్ని లైన్ లో పెట్టడానికి. బి, పేరెంట్స్ కి తెలియకుండా బయటికి వెళ్ళడానికి. సి, పరీక్షలో కాపీ కొట్టడానికి. డి, బాగా రెడీ అవ్వడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎటువంటి విషయాలకి తెలివితేటలు బాగా వాడతారు? అబ్బాయిల్ని లైన్ లో పెట్టడానికి, పేరెంట్స్ కి తెలియకుండా బయటికి వెళ్ళడానికి. అమర్, అంటే అబ్బాయిల్ని లైన్ లో పెట్టడానికి 1,00,000 రూపాయలు పెట్టారు. 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. 2 lakhs. 2 lakhs. మీ ఆన్సర్ రాంగ్ అని 2 lakhs పెట్టారు. అబ్బాయిల్ని లైన్ లో పెట్టడానికి అనే ఆన్సర్ రాంగ్ అంట. ఓకే, చూద్దాము రైటా రాంగా. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఐఎమ్ సో సారీ, తూర్పు టీం మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. పేరెంట్స్ కి తెలియకుండా బయటకి వెళ్ళడానికి అనేది కరెక్ట్. నాకు డౌట్, ఈ క్వశ్చన్ పేరెంట్స్ అడిగారా మా యూత్ ని అడిగారా? ఒకప్పుడు యూత్ గా ఉండే పేరెంట్స్ ని, రేపు పొద్దున పేరెంట్స్ కాకపోతున్న యూత్ ని అడిగాం. సరే, మూడో ప్రశ్న,
మనం రోజు చేసే పనుల్లో మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపించే పనేంటి? చెప్పండి అమ్మా, మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే పనేంటి? వాష్రూమ్ పోవడం. మళ్ళీ మళ్ళీ ఎందుకు పోతున్నాడు? షుగర్ ఏమో. ఆప్షన్స్. మనం రోజు చేసే పనుల్లో మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపించే పనేంటి? ఆప్షన్ ఏ ఊరు మీద పడి తిరగడం, బి అమ్మాయిలకి సైట్ కొట్టడం, సి తినేసి పడుకోవడం, అండ్ డి మొబైల్లో రీల్స్ మీమ్స్ చూడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజు చేసే పనుల్లో మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపించే పనేంటి? ఊరు మీద పడి తిరగడం, అమ్మాయిలకి సైట్ కొట్టడం. ఓకే మిస్టర్ శశి అండ్ మేఘనా చెప్పండి. అది రీల్స్ ఈ మధ్య. ఎంత పెడతారు టీ మీద? 3 lakhs. 75 పక్కన పెడుతున్నా, పెట్టే. మిగిలిన 4 lakhs కరెక్ట్ అని పెడుతున్నాం. మీరు 4 lakhs పెట్టారు, వీళ్ళు 3 lakhs పెట్టారు. అందరూ హోప్స్ పెట్టుకున్నారు దేని మీద అంటే మొబైల్లో రీల్స్ మీమ్స్ చూడడం. రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిలు మంచివారిలాగా నటించడం కోసం మొదటిగా చేసే పని ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకోవడం, బి బొట్టు పెట్టుకోవడం, సి దేవుడి పాట రింగ్ టోన్ గా పెట్టడం, అండ్ డి హెయిర్ స్టైల్ సరి చేసుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు మంచివారిలాగా నటించడం కోసం మొదటిగా చేసే పని కళ్ళజోడు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం. శశి గారు బజార్ నొక్కారు. బి అంటే ఏంటి? బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకోవడం 1,00,000 రూపాయలు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? 1 lakh on right. ఓకే, 1 lakh on right. బొట్టు పెట్టుకోవడం కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే సో అలా ఈ రౌండ్ అయిపోయేసరికల్లా పడమర వాళ్ళే లీడ్ లో ఉన్నారు, తూర్పు వాళ్ళు జస్ట్ వెనకాల ఉన్నారు. కానీ చాలా బాగా ఆడారు. వెరీ గుడ్.